విద్యార్థులు ఏ రంగాన్ని ఎంచుకున్నా పరిపూర్ణంగా దానిపై ధ్యాస పెట్టి దాన్నే దైవంగా భావించి కసిగా లక్ష్యాన్ని సాధించాలని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా క్రీడలు మరియు యువజన శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన యువజన ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దాంతో పాటుగా జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియం మరియు జిమ్ కు నూతన రూపును అందిస్తూ జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి 16 లక్షల తన నిధులతో అభివృద్ధి చేయించగా మంత్రి వాకిటి శ్రీహరి ప్రధాన అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి స్టేడియం మరియు జిమ్ ను ప్రజలకు అంకితం చేశారు. కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరితో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి శాసనసభ్యులు తూరి మేఘారెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ యువత విద్యార్థులు ఏ రంగాన్ని ఎంచుకున్నా పరిపూర్ణంగా దానిపై ధ్యాస పెట్టి దాన్నే దైవంగా భావించి కసిగా లక్ష్యాన్ని సాధించాలని అన్నారు. క్రీడల్లో రాణించాలంటే మీరు ఎంచుకున్న ఆటను దైవంగా మార్చుకోవాలని తెలిపారు. లక్ష్యం సాధించే వరకు ప్రపంచం వైపు మీరు చూడకండి, మీరు మీ లక్ష్యాన్ని సాధించిన తర్వాత ప్రపంచం మీ వైపు చూస్తుంది అని తెలిపారు. ఆటలు రాకపోతే చదువుపై ధ్యాస పెట్టండి, చదువు రాకపోతే ఇంకో రంగం మీకు నచ్చిన రంగంపై దృష్టి పెట్టండి, అంతేకాని ఏది సగం సగం దృష్టి సారించకండి అని తెలిపారు. सर congratulations. Thank you sir. More than that minister ana modu kelen sir hana sir correct around mundu randi sir सामने अनुकुना Diksha and the team TMR EIS Girls Vanaparthi blood circulation అనే అంశం పైన సెకండ్ ప్రైజ్ కుమార్ సైన్స్ మేళాలో వీరికి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు జి కవిత గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వనపర్తి వారు అంశం కింద ఫస్ట్ ప్రైజ్. పి కీర్తి అమ్మాయి లేకపోయినా సంబంధిత ఉపాధ్యాయులు సంబంధిత గైడ్ టీచర్ వచ్చి తీసుకోవాలని కోరుతున్నాం. పెయింటింగ్ పి కీర్తి. సెకండ్ జిల్లా శాసనసభ్యులు వాళ్ళ సభలో ఆహ్వానిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమంలో తమ ఆతిథ్యాన్ని పంచవలసిందిగా పెద్దలు గౌరవనీయులు కొత్తకాపు శివసేనారెడ్డి గారు ఫోర్ సొసైటీ చైర్మన్ వారిని సగౌరవంగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం.
అందరికీ నమస్కారం, సభావేదికకు నమస్కారం, సమయానికి వచ్చిన అందరికీ. ముఖ్యంగా చిన్నారులకు ఉదయం 9 గంటల నుంచి డ్రెస్ అప్ అయి ఇక్కడ వచ్చిన చిన్నారులకు ప్రత్యేక అవి కూడా ఇంకా చెప్పండి ఉంటాయి. వనపర్తికే కావాలి, స్విమ్మింగ్ పూల్ వనపర్తికే కావాలి, ఇండోర్ స్టేడియాలు వనపర్తికే కావాలి, కొత్త క్రికెట్ గ్రౌండ్ 9 ఎకరాల వనపర్తికే కావాలి. మరి వనపర్తికి ఈ దేశానికి కూడా ప్లేయర్లు మాకు కావాలి. ఇస్తారా మీరందరూ? గట్టిగా చెప్పాలి. మరి ఇన్ని వనపర్తికి నిజంగా చెప్పాలి, మీరు ఇవ్వాలి అవకాశం. ఇంకొంతగా ఆట ఆడేటప్పుడు నన్ను ఎవరైనా చూస్తుర్రా లేదా, సెల్ ఫోన్లో నా ఫోటో తీస్తుర్రా లేదా, నా గురించి మంచిగా చెప్తుర్రా లేదా అనేటువంటి ధ్యానంలో ఉంటారు కొంతమంది. నువ్వు ఆడుతున్నప్పుడు నన్ను ప్రజలు ఏమంటారు, శబాస్ అంటారా లేదని చెప్పేసి ఇంకొంతమంది చిన్నారులు ఆలోచన చేస్తారు. చిన్నారులారా, మీరు ప్రపంచం దిక్కు చూడకుండా ఆటనే ప్రపంచంగా మలుచుకోండి. మీరు ప్రపంచం దిక్కు చూడకుండా ఆటనే ప్రపంచంగా దైవంగా మలుచుకోండి. ప్రపంచమే మీదకు చూసే దినం ఒకరోజు వస్తుంది. ఆ దినం కోసం మీరు వెయిట్ చేయాలి. దయచేసి ఆటలాడే కానీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అయినటువంటి ఈ చిన్నారులారా, ఒక చిన్న విషయం తెలియజేస్తా. సమయం ఎక్కువైపోయింది. ఇప్పటికే మీ అందరి జనరల్గా లేట్గా ఎప్పుడు ఉండరు. నాకు లేట్ అంటేనే చాలా చిరాకు, లేట్ అంటే కోపం. కానీ ఈరోజు కొన్ని కార్యక్రమాల వల్ల మీ ఎమ్మెల్యే గారు చెప్పా, నేను రాలేకపోతాను, మీరు చేయండి అంటే ఒక 3000 మందితో ఈరోజు చీరలు పంపిణీ కార్యక్రమానికి సజావుగా నడిపి ఈ కార్యక్రమానికైనా వచ్చిపోయినందుకు రావడం జరిగింది. అది కూడా ఆటల పట్ల, క్రీడల పట్ల నాకు ఉన్నటువంటి ప్రేమ ఇంతవరకు తీసుకొచ్చింది. చిన్నారులలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నా వంతు కర్తవ్యంగా ఖచ్చితంగా మీకు స్కూల్స్ ఇవ్వడం ఒకటే కాకుండా నేనుకున్నా 9 ఎకరాల 9 కోట్లు మీ అందరికీ శుభవార్త. గతంలో పాత స్విమ్మింగ్ పూల్ ఉండేది. మొన్న నాతో మాట్లాడినప్పుడు ఈ వనపర్తిలో ఒక కొత్త నూతన హంగులతో అధునాతనమైన పద్ధతిలో స్విమ్మింగ్ పూల్ కట్టడానికి 8 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగిందని తెలియజేస్తా ఉన్నా. మండలాల్లో స్పోర్ట్స్ కోసం ముందుకొచ్చి కలెక్టర్ గా తాను ఒక లైన్ దాటి ఈ స్పోర్ట్స్ కోసం సాయం చేస్తున్న సురభి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు, మీ అందరికీ నమస్కారాలు, పత్రికా విలేకరుల నమస్కారాలు. ఇక్కడ అవి కూడా ఇంకా చెప్పండి ఉంటాయి. వనపర్తికే కావాలి, స్విమ్మింగ్ పూల్ వనపర్తికే కావాలి, ఇండోర్ స్టేడియాలు వనపర్తికే కావాలి, కొత్త క్రికెట్ గ్రౌండ్ 9 ఎకరాల వనపర్తికే కావాలి. మరి వనపర్తికి ఈ దేశానికి కూడా ప్లేయర్లు మాకు కావాలి. ఇస్తారా మీరందరూ? గట్టిగా చెప్పాలి. మరి ఇన్ని వనపర్తికి నిజంగా చెప్పాలి, మీరు ఇవ్వాలి అవకాశం. సుధీర్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు, ఆయన నన్ను మిత్రుడు వచ్చుగా నేను ఆయన పెద్ద మనిషినే పిలుస్తా. చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉన్నప్పుడు కూడా నన్ను ధైర్యం నింపి ఖచ్చితంగా శ్రీహరినా మీరు ఉండాలి రాజకీయాల్లో మీలాంటి వాళ్ళని చెప్పేసి నాకు ధైర్యాన్ని నూరిపోసిన మా పెద్దలు చిన్నారెడ్డి గారు, సోదరుడు జరుపుతా ఉన్నారు. అందుకని మీరందరూ కూడా మీ నైపుణ్యాన్ని మీరు చూడాల్సిన అవసరం లేని మాట నేను మనం చేస్తూ వనపర్తి పేరుని ఢిల్లీలో వినిపించాలి అనేటువంటి మాట కూడా నేను మీతో నేను మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా జనవరి 12 నాటి వరకు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దాని తర్వాత దేశ స్థాయి ఈ ఉత్సవాలన్నీ పూర్తయి మీరు రాణిస్తే మీరు దేశ రాజధాని వరకు పోవడానికి అవకాశం ఉంటుందనే మాట కూడా నేను మనం చేస్తూ ఉన్నాను. ఆ ప్రకారంగా మనం ఆలస్యం అవుతుందని అనుకోకండి. ఆ మాదిరిగా ఉండదు ఎప్పుడు కూడా. ఈరోజు వారికి శ్రీహరి గారికి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం రేపు 1వ తేదీ నాడు భక్తల్లో ఉంది కాబట్టి ఆ ఏర్పాట్లలో వారు తలమునకలే ఉండడం వల్ల ఆలస్యమైన తప్ప వేరే ఉద్దేశం కాదు. దయచేసి తప్పుగా అనుకోకండి. ఆలస్యమైనందుకు మా అందరినీ క్షమించాలని కూడా నేను కోరుతూ మీరు అదే ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని పాల్గొనాలి, విజయవంతం చేయాలని నేను కోరుతూ ఈరోజు 2 ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మన మధ్యలో. ఒకటేమో జిల్లా స్థాయి యువజనోత్సవాలు. మనకు వివేకానంద గారి జన్మదినాన్ని
జాతీయ యువజన దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ఎప్పుడు వివేకానంద గారి జన్మ ఆల్ ద బెస్ట్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ స్పోర్ట్స్ కి సంబంధించి మనకు పాత అప్పటి నుంచి మనోళ్ళు ఇక్కడ చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. చాలా క్రికెట్ కానీ ఇంకోటి కానీ కబడ్డీ కానీ ఖోఖో కానీ ఈ అన్ని ఏ స్పోర్ట్స్ తీసిన ఉన్నప్పటికీ ముందుంటుంటే ఇప్పుడు మనం కూర్చున్న ఈ గ్రౌండ్లో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడనే ఆడుకొని ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మనం ఆయన ఆదర్శం తీసుకున్నాలి గౌరవ ముఖ్యమంత్రి గారిని. మీరందరూ ఇంకా రాబోయే రోజులలో ముందు అన్ని రంగాల అభివృద్ధి చెందాలని ఇక్కడ నుంచి మన జిల్లాకు సంబంధించి మన నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ నుంచి మీరు ఎక్కడన్నా రాష్ట్ర స్థాయికి పోవాలన్నా అక్కడ నుంచి జాతీయ స్థాయికి పోవాలన్నా ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉంటే మిమ్మల్ని అందరినీ పంపించే బాధ్యత నేను తీసుకుంటా. దాని తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి అందరికీ వేదిక మీద ఉన్నటువంటి చిన్న పేరు నమస్కారాలు. జిల్లా స్థాయి యువజనోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు ఆల్మోస్ట్ మీరు సాయంత్రం వరకు అన్ని కార్యక్రమాలు ముగించుకున్నారు. ఇందులో స్టేట్ పోయే వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా జానపద నృత్యాలు ఉన్నాయి, అందులో అటువంటి ఆ గేయ బృందం ఉన్నది, కవిత్వాలు ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, డ్రాయింగ్ ఉంది, పెయింటింగ్ ఉంది. మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్. రాబోయే రోజుల్లో ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి మీరు మొదలు పెట్టడం మీ లైఫ్లో మీరు ఏ స్థాయి వరకు పోతారో ఆ స్థాయికి చేరుకునేదానికి ఈ విద్య చాలా ఇంపార్టెంట్. పెయింటింగ్ వేయండి, ఏదైనా వేయండి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన పెయింటింగ్లో నిష్ణాతులు. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రంగంలో ఒక అవకాశం ఉంటుంది. వారికి నచ్చిన విషయంలో చివరి వరకు మనం చచ్చే వరకు కూడా అది ఎప్పటికీ జీవితాంతం మనకు నచ్చిన ఆటను మనం సెలెక్ట్ చేసుకుంటాం. చిన్నప్పటి నుంచి జిల్లా యువజన మరియు క్రీడల అధికారి గౌరవనీయులు శ్రీ టి సుధీర్ కుమార్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, యువజన శాఖ, క్రీడలు శాఖ మంత్రి నా చిరకాల మిత్రుడు గౌరవనీయులు వాకిటి శ్రీహరి గారు, అదే మాదిరిగా స్పోర్ట్స్ సంబంధించిన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మిత్రులు శ్రీ శివసేనారెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ తూడి మేఘారెడ్డి గారు, గౌరవ కలెక్టర్ శ్రీ ఆదర్శ శురభి గారు, ఇంకా ఈ వేదికపైన ఆశీనులైన మిగతా గౌరవ ప్రజాప్రతినిధులకు, అధికారులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న బాలబాలికలకు, వారితో పాటుగా విచ్చేసిన తల్లిదండ్రులకు, వనపర్తి పుర ప్రముఖులకు, క్రీడాకారులకు, పత్రికా మిత్రులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఎట్లా గెలవాలని ఆలోచన చేస్తాం. ఒకవేళ ఈరోజు గెలిచినప్పుడు దానిపైన పరివర్తన ఆలోచన చేస్తాం. అటువంటి ఒక స్పిరిట్ వస్తుంది కాబట్టి అందరూ కూడా ఒక చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయడానికి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సిద్ధంగా ఉంది. మీకు కావాల్సినటువంటి కూడా ఈరోజు తెలంగాణలో ఇక్కడే మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బాబు కలెక్టర్ గారు కూడా పెద్ద ఎత్తున కొంత ఫండ్స్ ఏర్పాటు చేసి మనకు జిమ్, ఇండోర్ స్టేడియం, వుడెన్ కోర్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిమ్ కు సంబంధించి దాదాపు 1 నియోజకవర్గానికి 200 కోట్ల జిమ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. గతంలో చెప్పిన రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అన్న చిన్నారెడ్డి గారు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు, మిగతా వేదిక మీద ఉన్న జిల్లా అధికారులందరూ, మిగతా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో, మన యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు, దానిలో ఈ ఎంపిక కార్యక్రమం ఏర్పాటు చేసిన డిఎస్ఓ గారికి, మిగతా ఈ కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికార కార్యక్రమానికి మొట్టమొదటిగా వచ్చిన మన వనపర్తి నియోజకవర్గానికి వచ్చిన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారికి మనం అందరం పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటూ